అన్న తెలుసు కదా మూవీ జొన్నలగడ్డ మన హీరో డీజే టిల్లు హీరో ఈ సినిమా మనం చూస్తుంటే మాత్రం నిజంగా ఇద్దరు హీరోయిన్లు బాగా యాక్టింగ్ చేశారు. ఈ సినిమా ఒక స్పెషల్గా అంటే ఇంతవరకు మనం చూడలేము మనం ఇట్లాంటి సినిమా. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. అంటే మనం చూసుకున్న కథ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో పోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్ ఉంటుంది. అంటే సినిమా మాత్రం ఒక చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ అంతా ఆడియన్స్ వచ్చి చూడొచ్చు. అంటే మన డీజే టిల్లుకి ఎంత ఎక్స్పెక్ట్ పెడతామో దానికంటే తక్కువ అనుకోవచ్చు. అంత ఎక్కువ చెప్పాలి, అంత తక్కువ చెప్పలేము, తక్కువ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం వన్ టైం చూసుకోవచ్చు. అంటే ఎక్కువ చూసట్లేదు, వన్ టైం చూసుకోవచ్చు. స్లో ఉంటుంది సినిమా. అంటే ఎక్కడ కూడా నీకు ఫైట్స్ కానీ అలాంటివి ఏమి ఉంటాయి. మామూలుగా ఒక లవ్ స్టోరీ ఎలా ఉంటుందో ఒక లవ్ స్టోరీ లెక్క తీసుకుపోయిన సినిమా డైరెక్టర్ గారు. ఒక మూమెంట్ ఒక డిఫరెంట్ ఉంటుంది. అంటే హీరో గారు యాక్టింగ్ మాత్రం చాలా డిఫరెంట్ యాంగిల్లో చేసింది. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా హీరో గారు యాక్టింగ్ కానీ మన హీరోయిన్ కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఇద్దరు హీరోయిన్లు బాగా చేశారు యాక్టింగ్. ఇక డైరెక్టర్ ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే కథ కూడా చాలా డిఫరెంట్ యాంగిల్లో తీసిన కథ కూడా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా చాలా కొత్త మూవీ అయినా కూడా ఒక తెలుసు కదా డిఫరెంట్ యాంగిల్లో ఉంది సినిమా. ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఫ్రైడేకి వచ్చిన సినిమా. ఇది దీపావళికి ఒక బంపర్ ఆఫర్ అని సినిమా అని చెప్పొచ్చు. ఒక పెద్ద బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా. అందరూ వచ్చి ఎంజాయ్ చేసిపోవచ్చు. సూపర్. 5కి 3.5 ఇస్తా. అంటే కొత్తలో కూడా అవకాశం ఎలా మనం చూస్తే కూడా తెలుస్తుంది కదా. అంటే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే తెలుస్తుంది సినిమా ఎలా తీస్తారో. సూపర్. కొత్తగా ఉంది డిఫరెంట్ ఉంది. సూపర్. ప్రతి సీన్స్ ఎంజాయ్ చేయవచ్చు మనం. తెలుసు కదా సినిమా అయితే అండి. నేనైతే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే నేను ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది నాకు సినిమా. సో సినిమా మొదలైనప్పటి నుంచి కూడా హర్ష గారి కామెడీ బాగా ఎంజాయ్ చేశానండి. హర్ష గారి కామెడీ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే మనకు చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్ నాకు నచ్చింది. సిద్ధు కూడా ఒక సైకో క్యారెక్టర్ అక్కడ టచ్ చేస్తూ కొంచెం మాసివ్గా బాగానే యాక్ట్ చేసిన. ఆయన లుక్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఇది ముందు సినిమాలకి ఈ సినిమాలకి. బట్ ఏదైతే స్టోరీ లైనప్ ఉందో అది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. స్క్రీన్ ప్లే రొటీన్గా రాసుకున్నారు. అది కొంచెం నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చెప్పేసుకొచ్చు అనమాట. అంటే ఈ సీన్ వస్తుంది క్లైమాక్స్ ఇంక ఇదే అన్న విధంగా జరిగింది. ఇదే సినిమా చాలా సినిమాలు అయితే ముందు చూసిన సినిమాలాగా అనిపించింది. సో మనకి కామెడీ అక్కడ హర్ష గారు కామెడీ నిజంగా సెకండ్ టాప్లో అన్నపూర్ణ గారు ఉంటారు. అన్నపూర్ణ కామెడీ అయితే మాత్రం చాలా బాగుంది. నిజంగా ఆవిడ ఉన్న 5 to 10 minutes బాగా నవ్వుతాం. దానివల్ల యావరేజ్ అంటున్నాను. ఇంకా తమను బ్యాక్గ్రౌండ్ అయితే అవసరం ఉన్న చోట అవసరం లేని చోట కొట్టుకుంటూ పోయాడు. బ్యాక్గ్రౌండ్ బాగా ఇచ్చాడు. ఎక్కడ బోర్ కొట్టలేదు బ్యాక్గ్రౌండ్ అయితే కనుక. బట్ కొన్ని చోట్ల ఎలివేషన్ అవసరం లేదు. ఏదో నడిచి వచ్చినంత మాత్రం బీజిఎం పెట్టేసి ఏదో దానికి ఎలివేషన్ క్రియేట్ చేయాలని పెద్దగా కొన్ని సీన్లు అయితే కొంచెం ఇబ్బందికరంగానే అనిపించినాయి నాకైతే వరకు. బట్ ఫస్ట్ హాఫ్ ఓకే అన్న. ఫస్ట్ హాఫ్ పర్లేదు. ఏం జరుగుతుందని ఒక సస్పెన్స్ అయితే ఉంది. ఎక్సే మనకి సియోగ్రసీ జరుగుతున్న ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా బాగా అనిపించింది. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ మరీ రొటీన్గా కొంచెం స్లోగా తీసుకెళ్ళి దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాం ఖచ్చితంగానే. సిద్ధు గారు సొంతంగా కథ రాసుకుంటే బెటర్ అనిపిస్తుంది బయట వాళ్ళ మీద మనం ఇదే కనుకన్నా. సో ఓవరాల్గా నా వరకు అయితే జాక్ కన్నా కొంచెం బెటర్ సినిమా, కానీ హిట్ సినిమా అయితే కాదు. ఒక యావరేజ్ మూవీ అన్న ఓవరాల్గా చెప్పుకోవచ్చు. తమన్ బ్యాక్గ్రౌండ్ బాగుంది. సిద్ధు యాక్టింగ్ అంతే. డ్యాన్స్లు కూడా చాలా బాగా వేసాడు. ఇంత ముందు సినిమాలతో పోతే చాలా ఈజీగా స్టెప్స్ కూడా చాలా బాగా వేసాడు. ముల్లిగా కన్నా సాంగ్ అయితే మాత్రం బయట ఎంత బాగుందో సినిమాలో కూడా అంతే బాగుంది. అంటే మెయిన్ మైనస్ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం స్లో నడిచిందన్న. దానివల్ల కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. సో సినిమాలో మీరు ఎంజాయ్ చేసేది మాత్రం కేవలం హర్ష గారి కామెడీ, అన్నపూర్ణమ్మ గారి కామెడీ, సిద్ధు అన్న కొంచెం సైకో యాక్టింగ్. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే సిద్ధు గారు స్క్రిప్ట్ సెలక్షన్ కొంచెం ఇంకా బెటర్గా ఉంటే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెస్ మీట్లో కొంచెం ఓవర్గా మాట్లాడటం, కానీ సినిమా మనకి హైలో ఉందనుకో మనం ఓవర్గా మాట్లాడచ్చు. కానీ సినిమాలో పీక్స్ ఈ వీక్గా ఉన్నాడు మనం ఇలాంటి మాట్లాడకూడదు నా అభిప్రాయం అన్న. సినిమాలో అదే చెప్తున్నాను. సినిమా స్టోరీ రాసుకోవడం కూడా కొంచెం పాయింట్ అనేది టచ్ చేశారు. కొంచెం కొత్తగా చూపించవచ్చు. బట్ దాన్ని ఏం చేశారు, చాలా పేలుగా చాలా రొటీన్గా తీసుకెళ్లారు. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఈ సినిమా అయితే యావరేజే. మరి మిగతా సినిమాలు ఎలాగ ఉన్నాయి, మరి రేపు కే ర్యాంప్ వస్తుంది. అదే కానీ కొంచెం ఇట్టుడాకి వస్తే మాత్రం జాక్ లాగా దీన్ని ఎవడో పట్టించుకోవడం ఓవరాల్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే మేనరిజం వరకు చూసుకుంటే మేనరిజం ఓకే అన్నాం. అంటే కొంచెం మాస్ మేనరిజం, ఒక సైకో మేనరిజం చూపించాడు. నా వరకు చూసుకుంటే యాక్టింగ్ పరంగా సైకో విజన్ చూపించాడు. విజన్ అయితే బాగా అనిపించింది. బట్ క్యారెక్టర్ ఒకటే బాగుంటే మనకు సరిపోదు కదా. స్టోరీ బాగుండాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి. అది చాలా పేలవుగా చాలా యావరేజ్గా తీసుకెళ్లారు. నాకైతే కెమిస్ట్రీ వరకు చూసుకుంటే అక్కడక్కడ సీన్లు అన్న మీరు మరీ ట్రైలర్లో చూసి ఎంత బూతులు చూపించారా అన్నారు కదా. ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు. బట్ కొన్ని డైలాగ్ ఒక 2-3 డైలాగ్ కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది నా ఓకే. బట్ ఏంటంటే డైరెక్షన్ మైనస్ వైవాస్రా ప్లస్ పాయింట్ అయ్యాడు. అన్నపూర్ణమ్మ వస్తుంది సెకండ్ హాఫ్లో. అన్నపూర్ణమ్మ ప్లస్ సినిమాకి ఎందుకంటే వాళ్ళిద్దరి ద్వారా మనకు చాలా కామెడీ జనరేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, తనే నా యాక్షన్ నాకు పెట్టడం కన్నా నాకు వస్తుంది అన్న సీన్ అయితే మాత్రం అది కూడా ఛాలెంజ్ చేస్తాం. రేటింగ్ వరకు చూసుకుంటే 2.5 అంతే. అందరికీ నమస్కారం అండి. సినిమా కోసం మీకు తెలుసు కదా. ఓకే, నాకు కూడా తెలుసు సినిమా కోసం. యాక్టింగ్ పరంగా చూసుకుంటే సిద్ధు జొన్నలగడ్డ గారు ఒక మెట్టైతే ఎక్కేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ లుక్స్ ఎప్పుడు కూడా గొప్ప డైరెక్టర్లు ఇంత అందంగా ఎప్పుడు సిద్ధుని చేయించలేదు. ఒక లేడీ డైరెక్టర్ ఉండి సిద్ధు గారు చాలా అందంగా చూపించింది.
లేడీ డైరెక్టర్ కోసం మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చిన్న సినిమా అయినా కానీ చాలామంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే ఒక 10-15-20 మందిని ఆర్టిస్టులు పెడతారు. కానీ లేడీ డైరెక్టర్ ఒక 5 ఆర్టిస్టులు పెట్టి ఒక చక్కని స్టోరీ ముందుకు తీసుకెళ్ళిపోయింది. అయితే సినిమా కంటెంట్ గతంలో వచ్చిన స్టోరీలు ఏదైతున్నా ఆ రకంగా అనిపిస్తుంది తప్ప ఈ సినిమాకి ఇంతవరకు ఉందే ఓకే పర్వాలేదు అని చెప్పింది. అయితే రాజశేఖర్ గారు కానీ శ్రీనిధి కానీ ఎంతవరకు చూపించాలో అంతవరకు చూసుకున్నారు. కామెడీ పరంగా వైవర్ష గారు తక్కువ ఇచ్చిన కంటే గట్టిగా పేల్చాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే దీపావళి ముందు వచ్చిన సినిమాలు ఒక తారాజోలాగా ఒక చుచ్చుపుట్లాగా గట్టిగా పేలుతాయి అనుకుంటాం, కానీ ఇది ఒక భూచక్రలాగా కిందనే ఉండిపోయిందని నాకు అనిపించింది. అంటే ఆ స్టోరీ బాగా మైనస్ అన్న. డైరెక్టర్ అయితే బాగా చూపించింది, డైరెక్టర్ని తప్పు పట్టడం లేదు. స్టోరీ వీక్ అయింది కానీ కంటెంట్ తీసుకోవడంలో తక్కువైనా కానీ చూపించే విధానం బాగుంది. కానీ స్టోరీ బాగా అంటే గతంలో ఇలాంటి సినిమాలు వచ్చాయి. సినిమా టైటిల్ ఏంటి తెలుసు కదా టైటిల్ ఏం తెలుసు అంటే అతను ఇలాంటి స్టోరీ వచ్చిందని తెలుసు కదా అనే బట్టి తీసుకొచ్చిందని అనిపించింది నాకు. యాక్టింగ్ పరంగా అంటే డైరెక్టర్ గారు ఒక్క విషయంలో మళ్ళీ చెప్తున్నాను, 5-6 ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసిన గొప్పతనం నిజంగా. ఈ విషయంలో ఆవిడ మెచ్చుకోవచ్చు. మిగతాదంటే ఇంకో చూసుకోవడానికి లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు తెలుసు, ఓవర్ బద్దలు కూడా వేస్తాడు. మొన్న ఓజీలో చూసాం ఎలా కూడా వేయడం. కానీ ఈ సినిమాకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు. ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమాయే, అంటే వన్ టైం వాచ్ రెగ్యులర్గా చూడాల్సిన సినిమా కాదు. బాగుంది, పర్వాలేదు, నాకేదో నచ్చింది, పర్లేదు కనెక్ట్ అవ్వచ్చు. కానీ కొంతమంది తీసుకోలేరు అలాంటివి. ఎందుకంటే ఇలాంటివి కానీ తీసుకుంటే లవర్ని మెయింటైన్ చేసేస్తాడు, వైఫ్ని మెయింటైన్ చేస్తాడు. మగవాడికి ఏమైంది పెళ్ళం ఇప్పుడు సాధారణంగా భార్య ఇడాకులు ఇచ్చి పారిపోయేది అయితే కాదు కదా. భార్య పెళ్లి చేసుకున్న తర్వాత తప్పదు ఉండాలా, కానీ లవర్ని కన్విన్స్ చేయడానికి మామూలు విషయం కాదు. అదే చూపించాడు. ఓవరాల్గా సినిమా నాకైతే పర్వాలేదు అనిపించింది. బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ కాదు కానీ యావరేజ్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 వరకు అయితే మనం వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. తెలుసు కదా, నేను కొంచెం హ్యాపీ, కొంచెం డిసప్పాయింటెడ్. హ్యాపీ విత్ స్టోరీ, డిసప్పాయింటెడ్ విత్ మూవీ. స్టోరీ చాలా బాగుంది, చాలా యూనిక్ స్టోరీ. చాలా కొన్ని సినిమాలు ఎలాంటివి అంటే జనాలు ఏదో నేర్చుకోవాలి అంటే జనాలు మోటివేట్ అవ్వాలి అనే థాట్ ప్రాసెస్లో తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. రెగ్యులర్గా జరిగే సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని తీసే కొన్ని సినిమాలు కొన్ని ఉంటాయి. ఇదేంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే ఒక చిన్న సిచ్యువేషన్. ఇది ఇప్పుడున్న యూత్లో డెఫినెట్గా జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని సినిమా తీశారు. సినిమాలో యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. సిద్ధు గారు కావచ్చు, శ్రీనిధి గారు, రాశీకన్న గారు, హర్ష అన్న అందరూ చాలా బాగా చేశారు. క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. డైలాగ్ వర్షన్ అయితే సూపర్ ఉంటుంది. అసలు కొన్ని డైలాగ్స్ అయితే యూత్కి చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే 2 సాంగ్స్ బాగున్నాయి, 1 or 2 BGMs బాగున్నాయి. రిమైనింగ్లో ఏం అనిపించింది. కొన్ని సీన్స్ చాలా స్లో నెరేషన్ ఉంటుంది. కాకపోతే తీసుకున్న స్టోరీని ఇంకా ఎంగేజ్ చేసి ఉండొచ్చు, ఇంకా ఇంట్రెస్టింగ్గా చూపించుండొచ్చు అనే చిన్న ఫీలింగ్ ఉంది. ప్రతి సినిమాకు ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది. అరే ఈ ఎలిమెంట్తో సినిమా లేచింది ఎక్కడికో అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ సినిమా స్లోగా పోతూనే ఉంటుంది, రైలు బండి పోయినట్టు. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇలాంటి స్టోరీస్ని జనాలు యాక్సెప్ట్ చేయరు అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ. అసలు ఏందన్న డైలాగ్ ఏందన్న డైలాగ్ ఏమో సచ్చిపోయినా ప్రదీప్ అన్న పంజాబ్ లో ఫేమస్ జీపు ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రదీప్ ఏం యాక్టింగ్ నాకు నా లైఫ్ స్టోరీ విన్నా శెట్టి హీరో శెట్టి పిషన్ నేను కూడా శెట్టి పిషన్ అన్న డ్యూడ్ సినిమా అన్న గుంపులుగా వస్తే అంటారు గ్రూపిజం సింగిల్ గా వచ్చాడా ప్రదీప్ రంగనాథన్ అన్న స్టోరీ అన్న మన లైఫ్లో నిజ జీవితంలో జరిగే సన్నివేశాలు డ్యూడ్ సినిమాలో ఉందన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఆ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీ స్టోరీ నాకు ఇంత నచ్చిందంటే కట్అవుట్ కాదు, మనసుకి కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవుతుందిరా. కట్అవుట్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. పర్సనాలిటీ కాదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అన్నట్టు సినిమాలో వచ్చింది. సింపుల్ స్టోరీ ఇరగా తీసిన నాకైతే మస్తు నచ్చిందన్న. మెయిన్గా మన ప్రతిభన యాక్టింగ్, లవ్ టుడే సినిమా తీసాం, డ్రైగాన్ ఇష్టం. ఈ సినిమాలో మాత్రం ప్రాణం పెట్టి సినిమా తీసినా అన్న. ప్రతిభన ఒకటే అన్న, గుంపులుగా వస్తే గ్రూపిజం అంటారు, నువ్వు సింగిల్గా వచ్చినా హిట్ కొట్టినా చాలా బాగుందన్న. మెయిన్గా మాత్రం వాళ్ళిద్దరు ఎమోషనల్, హీరోయిన్ ఎమోషనల్. అసలు ఆ స్టోరీ చెప్పాను కానీ మీరు చూడండి, పక్కా ఏదో తెలుసుకొని పోతారు. ఎంటర్టైన్మెంట్ ఉంది, డ్యాన్స్కి డ్యాన్స్, ఆల్ మిక్స్ అన్న. ఫుల్ ప్యాక్ మూవీ అంటే డ్యూడ్ సినిమా. అన్నీ తెలుసుకొని లాస్ట్కు ఫ్యామిలీ ఎమోషనల్తో పక్కా పోతారు. సినిమా మాత్రం చాలా బాగుంది. నా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మా తెలుగులో ఇంత మంచి సినిమా, నేను చెత్త సినిమాలు ఇన్ని చాలా సినిమాలు ఇష్టం, కానీ ఇలాంటి సింపుల్ అండ్ ఒక మంచి మెసేజ్ సినిమా ఎక్కడ చూడలే. మెయిన్గా మన ప్రదీప్
అన్నా నీకు మొన్న ఎవరు రిపోర్టర్ అన్నారు నీకు కట్టోడు లేదు కానీ నీ సినిమాలో కంటెంట్ ఉంటుంది అన్న లవ్ టుడే డ్రై కానీ ఇప్పుడు డ్యూడ్ బ్లాక్ బస్టర్ అన్న చాలా బాగుందన్నా పక్కా లవర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీతో పోండి అమ్మాయిలు మీరు ఎవరినొకరు ప్రేమించడుగా ఒక్కసారి మీ అమ్మ నాన్నతో సినిమాకి వెళ్ళండి ఒక మంచి మెసేజ్తో లవ్ చేసి తప్పు చేస్తారా అరేంజ్ మ్యారేజ్ చేసి తప్పు చేస్తారో సినిమా తెలుసుకొని పోతారు ఒక మంచి మెసేజ్ పోతారన్నా జై డ్రై గాన్ జై ప్రతిభన